ప్రపంచంతో పోటీ పడే స్థాయికి ఏపీహెచ్ఎంఎల్ ఎదగాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ పట్టణానికి సమీపంలో ఉన్న ఇబ్రహీంపట్నంలోని సింగరేణి అనుబంధ సంస్థ ఏపీహెచ్ఎంఎల్ను సింగరేణి సీఎండీ బలరాంతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కార్మికులతో తదుపరి మీడియాతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా కొత్త పరిశ్రమల విడిభాగాలు తయారీ, పాత విడిభాగాలను మరమ్మతు చేసి సరఫరా చేస్తున్న ఇంజనీరింగ్ సంస్థలకు ఏపీహెచ్ఎంఎల్ కన్నా మించి మిషనరీ, మానవ వనరులు లేవని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు అన్నారు. సంస్థలో పనిచేసే అధికారులు, కార్మికులకు కావాల్సింది ఒక నిబద్ధత, ప్రపంచంతో పోటీ పడగలం అన్న ఆలోచన, ఉన్న వ్యవస్థను సక్రమంగా వాడుకోవడం ఎలా అన్న తపన ఉంటే చాలని మనం కూడా ప్రపంచంతో పోటీ పడగలమని డిప్యూటీ సీఎం భరోసా కల్పించారు. ఈ సంస్థను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు త్వరలోనే ఒక కన్సల్టెన్సీ నియమిస్తామని, వారు స్థానిక పరిస్థితులను అధ్యయనం చేసి నివేదిక ఇస్తారని తెలిపారు. ఆ నివేదిక ఆధారంగా ఏ తరహాలో ముందుకు పోవాలో ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు. అధికారులు, సిబ్బంది ఎంత బాగా పనిచేస్తే అంత బాగా లాభాలు సాధిస్తామని, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయని, రాష్ట్రాల ప్రగతికి దోహదపడవచ్చని తెలిపారు. సంస్థను ఉన్న మిషనరీని పరిశుభ్రంగా ఉంచాలని, యంత్రాలకు ఓవరాలింగ్ చేయాలని, రంగులు వేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. పనిచేసే సిబ్బంది తప్పకుండా భద్రతా చర్యలు పాటించాలని ఆదేశించారు. కార్మికుల శ్రమ, ఉన్నత ఆలోచనలతో ఈ పరిశ్రమ ముందుకు పోతుందని తెలిపారు. ఈ పరిశ్రమ సింగరేణి కాలరీస్కు అవసరమైన కొత్త యంత్రాలు తయారు చేయడం, పాత యంత్రాల మరమ్మత్తు వరకే పరిమితం కాకుండా రాష్ట్రంలోనే కాదు దేశానికి అవసరమైన ఆర్డర్స్ తీసుకుని బిహెచ్ఎల్ మాదిరిగా ఏపీహెచ్ఎంఎల్ పనిచేస్తుందని, థర్మల్ పవర్ స్టేషన్స్కు అవసరమైన యంత్రాల మరమ్మత్తు చేస్తుందని, ఈ సంస్థను భవిష్యత్తులో ఏ విధంగా అభివృద్ధి చేయాలని ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు. ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని దేశాలు, ప్రపంచ దేశాలు మొత్తానికి పంపిస్తున్నటువంటి దేశాలు కూడా ఎందుకంటే పెద్ద షెడ్లే లేవు, ఎందుకంటే పెద్ద గొప్ప మిషనరీ కూడా లేవు. కావాల్సిందల్లా ఒకటే, మనందరికీ ఒక కమిట్మెంట్, మనం కూడా ప్రపంచంతో పోటీ పడాలనేటువంటి ఆలోచన, ఉన్నటువంటి వ్యవస్థని సక్రమంగా వాడుకొని లాభాలు ఎట్లా ఆర్జించాలనేటువంటి తపన ఉంటే తప్పనిసరిగా మనం కూడా పోటీ పడగలం, సాధించగలుగుతాం. అందుకే ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ గారికి, సీఎండీ సింగరేణి గారికి కూడా చెప్తా ఉన్నాను, ఈ విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి వర్క్ ఫోర్స్ అట్లాగే నాలెడ్జ్ మొత్తాన్ని కూడా వాడుకొని దీన్ని ఏ రకంగా అప్గ్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉందో, అప్స్కేల్ చేసుకోవడానికి అవకాశం ఉందో, అవసరమైతే ఒక కన్సల్టెంట్ని కూడా అపాయింట్ చేయమని చెప్పారు. ఇప్పటికే త్వరలోనే ఒక కన్సల్టెంట్ అపాయింట్ చేస్తాం. వాళ్ళు వచ్చి ఇదంతా స్టడీ చేసి వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ అనుగుణంగా ఏ రకంగా ముందు తీసుకుని పోవాలని ఆలోచన చేస్తారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో సింగరేణి చైర్మన్ అండ్ ఎండీ బలరాం, ఏపీహెచ్ఎంఎల్ అధికారులు పాల్గొన్నారు.